గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో దేని ద్వారా యేసు ప్రభువును ధరిస్తారంట? దేనిని బట్టి యేసు ప్రభువును ధరించినట్లు 26-27 వచనాలు చదవండి. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. గట్టిగా చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. క్రీస్తుని ధరించుకున్నావు అంటే నువ్వు బాప్తిసం పొందాలి. ఆత్మ సంబంధంగా బాప్తిసం పొందాలి, శారీరక సంబంధంగా నీటి బాప్తిసమును పొందాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. బాప్తిసం మీరు పొందిన బాప్తిసమును బట్టి మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. యేసు ప్రభువుని, సాక్షాత్ యేసు ప్రభువుని నువ్వు ధరించుకో. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువుని ధరించుకో. అది ఆయన బాప్తిసము ద్వారా ఆయన ధరించుకోవాలి. మారు మనసు ద్వారా ఆయన్ని ధరించుకోవాలి. ఆయన మాటని ఆయన్ని ధరించుకోవాలి. ఆమేన్. దేవుడి మాటలు దేవుడి ధరించుగాక.